ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. దేశంలోని అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధులను విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల జూన్ 20న దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన రైతుల ఖాతాల్లోకి నిధులను నేరుగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. వ్యవసాయ రంగంలో పెట్టుబడి ఖర్చుల కోసం రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఏటా ప్రతి రైతు కుటుంబానికి 2000 చొప్పున 3 విడతలలో మొత్తం 6000 ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు అందించే 23వ విడత ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 9 కోట్లకు పైగా రైతులకు మేలు చేకూరనుంది. ఇక దేశంలోని అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల జూన్ 20న దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన రైతుల ఖాతాల్లోకి నిధులను నేరుగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. వ్యవసాయ రంగంలో పెట్టుబడి ఖర్చుల కోసం రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఏటా ప్రతి రైతు కుటుంబానికి 2000 చొప్పున 3 విడతలలో మొత్తం 6000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు అందించే 23వ విడత ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 9 కోట్లకు పైగా రైతులకు మేలు చేకూరనుంది. అదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. దేశవ్యాప్తంగా కిసాన్ సమ్మాన్ నిధులు విడుదలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ 23వ విడతకు సంబంధించి డబ్బులను రైతుల ఖాతాలో కేంద్ర ప్రభుత్వం వేయనుంది. దేశంలోని అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు. రైతాంగానికి పెట్టుబడి సాయంగా కూడా ప్రతి సంవత్సరం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 23వ నిధులను విడుదల చేస్తా ఉంది. ఈసారి ఈ నెల జూన్ 20న దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అర్హతలైన రైతుల ఖాతాల్లోకి నిధులను నేరుగా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయ రంగంలో పెట్టుబడి ఖర్చుల కోసం రైతులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని గత కొంతకాలంగా అమలు చేస్తా ఉంది. ప్రతి సంవత్సరం కూడా రైతు కుటుంబానికి 3 విడతల్లో కూడా 2000 చొప్పున మొత్తం 6000 ఆర్థిక సాయాన్ని కూడా కేంద్రం రైతులకు అందిస్తా ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు అందించేటువంటి 23వ విడత ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 9 కోట్లకు పైగా కూడా రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరే అవకాశం కనిపిస్తా ఉంది. దేశవ్యాప్తంగా పంటలకు పెట్టుబడి సాయం అందించాలన్న ఏకైక లక్ష్యంతో ఈ పథకాన్ని అయితే ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. రోజు రోజుకు వ్యవసాయ ఖర్చులు రైతుకు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎరువులు, విత్తనాలు, కూలి ఖర్చులు, ఇలా రవాణా ఖర్చులు ఇలా పెరుగుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో వీటిని తగ్గించాలి, రైతుకు ఆర్థిక భారం తగ్గించాలన్న ప్రధాన ఉద్దేశంతో ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. పూర్తి స్థాయిలో కూడా రైతులకు లబ్ధి చేకూరే విధంగానే ఇది ఉపయోగపడుతుంది. ఎక్కడ కూడా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు వచ్చేటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ కు సంబంధించి కొన్ని షరతులు కూడా ఉన్నాయి. ఈ కేవైసీ పూర్తి చేసుకొని రైతులకు ఈ డబ్బులు పడే పరిస్థితి లేదు. వాళ్ళు బ్యాంకు ఖాతాను క్లియర్ చేసుకోవడం, ఈ కేవైసీ కూడా పూర్తి చేసుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ కాకపోయినా కేవైసీ ప్రక్రియ పెండింగ్ లో ఉన్నా కూడా నిధులు నిలిచిపోయే అవకాశం ఉంది. ఈ కేవైసీ పూర్తి చేయని రైతులు వెంటనే పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా సమీపంలోని మీ సేవ సిఎస్సి కేంద్రాలకు వెళ్లి తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలని కూడా వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. గతంలో ఉన్నటువంటి లబ్ధిదారుల సంఖ్య కంటే ఈసారి కొంత పెరిగినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే కొత్తగా ఆన్లైన్ చేసుకున్న వారు కొంత వ్యవసాయ శాఖ అధికారులు వారిని గుర్తించి అప్రూవ్ చేసినట్లు తెలుస్తా ఉంది. ఇంకా ఎవరైతే డబ్బులు పడని కొంతమంది రైతులకు డబ్బులు వచ్చినా మిగతా రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే వారికి కొన్ని బ్యాంకు ఖాతాలు సాంకేతిక సమస్యలు ఉన్నా అవి కూడా రెక్టిఫై చేసుకొని వాటిని క్లియర్ చేస్తామని అటు అధికారులు చెప్తున్నారు. ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా రైతు బంధు ఒక పక్క రైతులకు ఇస్తా ఉంది, మరొక పక్క కేంద్ర ప్రభుత్వం కూడా కిసాన్ సమ్మాన్ నిధులను
మంజూరు చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులు కొంత ఆర్థికంగా నిలదొక్కుని ఆయా ప్రభుత్వాలు చెప్తున్నాయి. అయినప్పటికీ రైతులకు అనేక ఇబ్బందులు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పంట కొనుగోలు కేంద్రాలకి తరలించినప్పుడు సరైన సమయానికి కొనుగోలు చేయకపోవడము, అటు రైతులకు కూడా డబ్బులు వెంటనే చెల్లించకపోయినటువంటి క్రమంలో రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం కొన్ని పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రైతులైతే కొంత ప్రభుత్వాల తీరు మీద అసంతృప్తిగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 9,000 కోట్ల మంది కూడా రైతులు లబ్ధి పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం భారీగానే నిధులు ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అనేది ఒకేసారిగా నిధులను విడుదల చేస్తా ఉంది కనుక ఏదైనా సమస్యలు ఉంటే తప్ప ఎక్కడ కూడా నిధులు ఆగే పరిస్థితి అయితే లేదు. నేరుగా అకౌంట్లోకే వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సునీత, అయితే యాకేష్, బ్యాంకు యాజమాన్యం నుంచి ఏమైనా ముందస్తు సూచనలు జారీ చేశారు? ఎందుకంటే కూడా డబ్బులు పడే ముందు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కొన్ని తెలియకపోవడం వల్ల కూడా రైతులకు డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అటు బ్యాంకు నుంచి ఏమైనా సూచనలు ఉన్నాయా? చాలా మంది రైతులు బ్యాంకు అకౌంట్ తీసుకుంటారు, వాటిని సమయానికి వాడకపోవడం, లేదంటే వాడినా కూడా కొన్ని డాక్యుమెంట్స్ సరైన సమయానికి అందించకపోయినటువంటి క్రమంలో ఆ ప్రక్రియ కొంత బ్యాంకు లావాదేవీలు నిలిచిపోయే అవకాశం ఉంది. చాలా మంది రైతులు కూడా ఈ కేవైసీ ఇంకా తమ అకౌంట్లకు పూర్తి చేసుకోలేదు. అంటే బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ కార్డు లింకప్ చేయడం, పాన్ కార్డు లింకప్ చేయడం, ఇవన్నీ కూడా ఇంకా పూర్తిగా కొంతమంది రైతులు అందించని పరిస్థితి ఉంది. వారందరూ కూడా ఇప్పుడు ఇంకా సమయం కేంద్రం ఇచ్చింది కనుక వీటిని అన్నింటిని కూడా బ్యాంక్ అధికారులకు సబ్మిట్ చేస్తే వాళ్ళు ఈ కేవైసీ పూర్తి చేస్తారు. దీంతో పెండింగ్ అమౌంట్ అంటే కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చేటువంటి ప్రతి బ్యాంక్ అకౌంట్ కూడా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సహజంగా కూడా ఈ కేవైసీ ఎప్పటికప్పుడు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే రైతులు చాలా మంది కూడా అకౌంట్లు వాడే సందర్భంలో ఈ ప్రక్రియ అంతా కూడా నిలిచిపోతుంది. కొంతమంది రైతులు కూడా ఇదే అంశం మీద చాలా రోజులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తున్నప్పటికీ తమ అకౌంట్ లో రావట్లేదని రైతులు ఆందోళన చేస్తారు. అదే ప్రధానంగా ఇదే సమస్య ఉండడం వల్లనే ఆ డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ కావట్లేదు. ఇవి అన్నిటిని కూడా చేసుకొని క్లియర్ గా ఉంటేనే డబ్బులు అకౌంట్ లోకి వస్తాయి. అయితే బ్యాంక్ అధికారులు కూడా కొన్ని ఇబ్బందులు పెడుతున్నారు. రైతులు వెళ్ళినప్పటికీ కూడా సరైన సమయంలో ఈ ప్రక్రియను పూర్తి చేయకపోయినటువంటి నేపథ్యంలో పనులన్నీ మానుకొని కూడా బ్యాంకుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. గంటల తరబడి వేచి చూసేటువంటి ధోరణితోనే రైతులు కూడా అక్కడికి వెళ్ళడానికి సాహసించట్లేదు. ఎందుకంటే అక్కడికి వెళితే వ్యవసాయ పనులు ప్రారంభం దశ కనుక ఇబ్బందులు పడతాము, అక్కడికి వెళ్తే తమ పనులన్నీ ఆగిపోతాయని కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే వ్యవసాయ శాఖ అధికారులు కూడా రైతులకు మొదటి నుంచి సూచనలు చేస్తున్నారు. ఈ కేవైసీ పూర్తి చేసుకుంటేనే ఈ ప్రక్రియ కొనసాగుతుంది, లేదంటే ఆగిపోతుందని రైతులకు అవగాహన కార్యక్రమాలు చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాల వెళ్లి పూర్తి స్థాయిలో వారికి అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా చాలా మంది రైతులు ఇంకా ఈ కేవైసీ పూర్తి చేసుకోలేదు. ఇంకా సమయం ఉంది కనుక నిధులు విడుదల చేసే లోపు ఈ వారం రోజులలోపు కూడా దీన్ని పూర్తి చేసుకుంటే ఆ నిధులు జమ అవుతాయి. రైట్, థ్యాంక్ యూ యాకేష్.